చెప్పిన దాత, ప్రదాత, స్ఫూర్తి దాత భూపాల్ రెడ్డి గారు. ఎందుకంటే నేను ఇక్కడికి కోవెలకుంట్ల నుండి వచ్చేసిన తొలిసారిగా సలాం సే గులాం హై అంటూ పలకరించిన నారదుడు ఇక్కడే ఉన్నాడండి. ఆయనే మన అస్సలాం గారు. ఆత్మీయత నేస్తానికి నిదర్శనమైనటువంటి వారి టీం సభ్యులే నాకు ఆహ్వానించినారు. మా భూపాలిని సార్ గారు ఆహ్వానం అయితే అందలేదు. నాకు హలేపేడు నుండి బ్లేడు గీకుతూ నాకు పంపించారండి. సలాం సార్ గారు గులాం చేస్తూ, అరే నాన్న మన గురువు గారు వెళ్తున్నారు, రిటైర్డ్ అయ్యారు అన్నారు. నేను రాలేని పక్షంలో లేచొచ్చిన పక్షిని కాబట్టి ఇప్పుడు మీ ఎదురుగా చెప్పుకుంటున్నాను. రణరంగాన రాటుదేలిన రాయలసీమ బిడ్డ సాక్షిగా, బనవాసి ముత్యాలు తీర్చిదిద్దిన ఆ టీము సభ్యుల యొక్క సాక్షిగా, విద్యార్థులను చైతన్యపరిచిన చైతన్య దీపిక ఈ భూపాల్ రెడ్డి గారని మనస్సాక్షిగా చెప్పుకుంటున్నాను. ఎమ్మిగనూరు గడ్డన పులిబిడ్డ నెలసింది. ఆ ధోనిలో ధ్వనులు చూపిస్తూ సురేష్ లాంటి బిడ్డకు రేసులు వేస్తూ, రంకెలేస్తూ సంఖ్యలు లెక్కబెట్టి జాతీయ స్థాయిలో బిడ్డలు తయారు చేసిన ఆ వ్యాయామ ఉపాధ్యాయుల బృందానికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ఆ బృందం యొక్క సారథ్యాన్ని నమస్కరిస్తున్నాను. కానీ మీరు పదవి విరమణ పొందుతున్నారంటే మేము నమ్మశక్యంగా లేం గురూజీ. ఎందుకంటే మీలాగా మాకు ఫిట్నెస్ లేదు. బస్సు ఎక్కిన 2 గంటలు నిలబడలేకపోతున్నాను. బనవాసిలో జోనల్స్ జరిగితే ఆ విజిల్ ఏంటో తెలియదు నేను తొలిసారిగా వచ్చేసినప్పుడు. ఎందుకంటే శ్రీనివాసులు సార్ గారి యొక్క కుమార్తె నా శిష్యురాలు. వారి బిడ్డ యొక్క సాక్షిగా చెప్పుకుంటున్నాను. ఇక్కడ ఆత్మీయత పంచిన ప్రతి ఒక్క వ్యాయామ ఉపాధ్యాయుడికి రథసారథి అయిన మసులుతూ, గసులుతూ, వేస్తూ, ఉర్రుతలు ఊగిస్తూ, అరే కైసరే బిడ్డ నవాబ్జీ అంటూ 2 పదాలతో పొడుస్తూనే, గిడుస్తూనే, అలా ఇలా అంటూనే ఆ బనవాసికి కూడా వెనక ఉండి తెర వెనక ముత్యాలు తీర్చిదిద్దిన టీం సభ్యుడికి నాయకత్వం వహించిన భూపాల్ రెడ్డి సార్ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను సార్. అది గురుకులం కాదండి, అది మన కులం. ఆ కులంలో మన పిల్లల భవిష్యత్తు కోసం చేయి కలిపినటువంటి ఆత్మీయత నేస్తం, అనురాగానికి దీపము, ఆ దర్పణాల యొక్క సాక్షిగా వెలిసినటువంటి ఈ దర్పణాలు కూడా వ్యాయామ సారథులై సారథ్యం వహించి సాధనకే శోధనలు చేస్తూ, సూచికలు చేస్తూ, సూచికల్లో ఏ దిక్కునైనా సరికొత్త సూచికలుగా ఉంటూ వెన్నంటి ఈ రోజు వరకు కూడా బనవాసి వెలుగుతుందంటే దాని వెనక మీరు ఉన్నారని నాకు తెలుసండి. ఆ వెనక కిరణం ఒకటి ఉందండి, అప్పుడప్పుడు వెలుస్తుంటుంది, పొలుస్తుంటుంది, గెలుస్తుంటుంది. ఆ కిరణమే భూపాల్ రెడ్డి గారండి. వారికి శిరస్సు వంచి మా యొక్క పాఠశాల యొక్క తరఫున కూడా ఉద్యమాభినందనలు కూడా తెలియజేస్తున్నాను. ఎందుకంటే బిడ్డలను తయారు చేయడంలో ఏ విషయంలో అయినా కానీ వారు సారథ్యం వహించినటువంటి ఉపాధ్యాయ బృందానికి కూడా నేను ఎప్పుడు కూడా రుణపడి ఉంటానండి. మన బిడ్డలు అనేవారు అక్కడికి వస్తే డ్యూటీ పరంగా కానీ ఆ గ్రౌండ్ బాగుపడిందంటే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క సభ్యుల యొక్క సాక్షిగానే అది వెలిసింది. ఆ బిడ్డలు బాగుపడ్డారంటే 4 అక్షరాలు ముందుకు పోయాయంటే ఈ ఆ బిడ్డలు ఎవరే కాదు, ఆ బిడ్డలకు శిరస వహించినటువంటి తల్లిదండ్రులుగా చేయునిచ్చినటువంటి బిడ్డలకు సారథ్యం వహించిన నాయకులే సాక్ష్యం. బనవాసి వెలిగింది కాదండి, గురుకులం వెలిగింది కాదండి, ఉపాధ్యాయ బృందంలో ఒక తార వెలిగింది. ఆ తార యొక్క సాక్షిగా మనం వెలిగినామండి. ఎక్కడ? ఎమ్మిగనూరు గడ్డన ఆ పులిబిడ్డ యొక్క సాక్షిగా. ఆ పులిబిడ్డ గురించి 2 వాక్యాలు రాత్రి సెర్చ్ చేస్తుంటే సెర్చ్ మిషన్ కూడా పనికిరాదండి నాకు. ఎందుకంటే గూగుల్లో నాకు బుగులు వచ్చేసింది. ఏమి చేయాలనుకున్నాను, వారి గురించి రాయమంటే రాత లేదు నా దగ్గర, రోత మాత్రమే ఉంది, గీత లేదు. సలాంజీ అంటూనే పొడుస్తూ ఉన్నాడండి ఈ మాస్టర్, మన యొక్క స్టార్ గారు. ఏది ఏమైనటువంటి మీ కుటుంబంలో నన్ను కూడా భాగస్వాములు చేసి ఆహ్వానించినటువంటి ఆత్మీయత దర్పణాలకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. మన భూపాల్ రెడ్డి సార్ గారు వారి యొక్క పదవి విరమణ పొందిన ఈ శుభ సందర్భంలో
వారి కుటుంబ సభ్యులతో మనతో కూడా ఎల్లవెల్లా సుఖ సంతోషాలతో ఆరోగ్యాలతో క్షేమంగా ఉండాలని మనస్సాక్షిగా కోరుకుంటూ మీ కుటుంబ సభ్యులు అందరూ ఎల్లవెల్ల దీవెనలు మాకు కూడా అందరికీ అందించాలని కోరుకుంటూ మీ కుటుంబ సభ్యుల్లో ఒకటిగా శిరస్సు వంచి మీకు పాదాభివందనం తెలియజేస్తూ పదవీ విరమణ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్.